ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రణాళిక టీవీ ప్రేక్షకులందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారని కోరుతున్నాను. దేవుని మహాకృపను బట్టి మళ్ళా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతగానో ప్రభు చూపిస్తూ ఉన్నాడు. నేటి సమాజంలో మనం చూసినట్లయితే ప్రతి మానవుడు ఉదయాన్నే లేచినది మొదలుకొని మళ్ళా ఇంటికి చేరి మళ్ళా పండుకునేంత వరకు ఆయా రీతిగా ప్రయాసపడుతూ పరుగులు ఎత్తుతున్నటువంటి సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏ ఒక్కరు కూడా ఖాళీ లేదు, ఎవరికి కూడా సమయం లేదు. ఒక వ్యాపారస్తుడు తన వ్యాపార నిమిత్తం పరిగెడుతూ పోతూ ఉన్నాడు. ఒక వ్యవసాయదారుడు తన వ్యవసాయ నిమిత్తం పరిగెడుతూ పోతూ ఉన్నాడు. ఇలాగ మనం చూసినట్లయితే ప్రతి మనిషి తన జీవితాన్ని పరుగుతూనే ప్రారంభిస్తున్నాడు, పరుగుతూనే ముగిస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద మానవుడు విశ్రాంతి లేక ఉన్నాడు. అయితే నిజంగా మనం దేనికోసం పరిగెడుతూ ఉన్నాం, ఎటు పరిగెడుతూ ఉన్నాం, మన జీవితం, మన అడుగులు ఎటు పడుతూ ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. మనందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈరోజు ప్రత్యేకమైన అంశం ఏమిటంటే నీ ప్రయాణం ఇటు దేని పరుగు అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాము. మనమందరం కూడా పరిశీలన చేద్దాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో అనేక మంది ఆత్మీయ జీవితంలో మనము వారి యొక్క జీవితంలో నుంచి అనేకమైన సత్యాలను మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనము ఎవరు దేని కొరకు పరిగెట్టారు, ఎవరు ఏం సంపాదించుకున్నారనేటువంటి విషయాన్ని ఈరోజు కొన్ని మాటలుగా కొంతమంది వ్యక్తుల జీవితంలో నుంచి మనం నేర్చుకుందాం. మనము హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో 10-11 విషయాలు మనం చూసినప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి చక్కని విషయాలు చెప్తున్నాడు. అబ్రహాము యొక్క పరుగు దేనికోసం అనేది చక్కగా మనం చూడగలుగుతున్నాం. 10వ వచనం 11వ వచనాలు నేను చదువుతాను. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. ప్రియులారా, అబ్రహాము తన తరములో మరి గొప్పవాడిగా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ దినాల్లో ఆస్తిపరుడిగా ఉన్నాడు. అబ్రహామును దేవుడు పిలుచుకున్నప్పుడు తన స్వదేశంను విడిచి నేను చూపించబోయేటువంటి దేశానికి రమ్మని చెప్పినప్పుడు సమస్తాన్ని విడిచి దేవునికి ఎదురు చెప్పగా ప్రయాణమై వెళ్ళాడు. ప్రయాణంలో అనేకమైన అవకతవకలు ఏర్పడినప్పటికీ దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఆయన సంతానానికి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని ఇచ్చాడు. అది భౌతికంగా నెరవేర్చుకు ఇంచుమించుగా 430 సంవత్సరాలు అబ్రహాముకి మరి వాగ్దానం చేసిన తర్వాత 430 సంవత్సరాలకి అబ్రహాము సంతానము మరి వాగ్దాన దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకున్నప్పటికీ వాస్తవానికి అబ్రహాము యొక్క పరుగు దేనికోసమని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త చెబుతున్నాడంటే పునాదులు గల పట్టణము వైపు అబ్రహాము గురి కలిగి ఉన్నాడని, తన పరుగును ఆ పునాదులు గల పట్టణం వైపు దేవుడు వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి వాగ్దాన దేశం కోసం కాదు, కానీ దేవుడు ఏదైతే దేనికైతే శిల్పి ఉన్నాడో, దేవుడు దేనికైతే నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము తన జీవితకాలం అంతా పరుగెడుతూ వచ్చాడు. కాబట్టి అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు. అబ్రహాము దేవుని నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మాడు కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి అబ్రహాము యొక్క నీతి, అబ్రహాము యొక్క విశ్వాసపు పునాది దేనిపైన ఆధారపడి ఉందంటే దేవుడే భవిష్యత్తులో నిర్మించబోయేటువంటి ఆ పునాదులు గల పట్టణం మీద అబ్రహాం యొక్క గురి ఉందనే విషయాన్ని ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నది దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఈరోజు మరి మన పరుగు, మన గురి ఏమైనదో ఒకసారి మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలని
మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు మరి అబ్రహాముకి మరి ఐగుప్తు నుండి తేబడినటువంటి హాగరు జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే మరి హాగరు అబ్రహాం చరిత్ర మనందరికీ మరి బాగా తెలుసు. అయితే మరి గర్వించినదై హాగరు తన యజమానురాలని నీచంగా చూసి చివరకు ఇంటి నుండి గెంటివేయబడి ఏ గమ్యం లేనటువంటి ప్రయాణం చేస్తూ వచ్చింది. ఆ బెయేర్షెబా అరణ్యంలో దిక్కు చూడాల్సినటువంటి పరిస్థితిలో తన అక్కగానొక కుమారుని కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో ఆ గమ్యం లేనటువంటి గురి లేనటువంటి ఆ జీవితాన్ని మరి హాగరు గడిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హాగరు తల్లిదండ్రులేమో ఒక బానిసగా గురి లేనటువంటి జీవితం ఉంది. ఆ గురి లేనటువంటి జీవితాన్ని తన తల్లిదండ్రులు ఇస్తే తను బానిసగా వచ్చినటువంటి హాగరు మళ్ళా దేవుడు ఆస్వాదించిన తర్వాత కూడా గురి గమ్యం లేనటువంటి మరి జీవితాన్ని కొనసాగించడం కొరకు తన యజమానురాలని నీచురాలుగా చూసి ఆ ఇంటి నుండి వెళ్ళిపోయినటువంటి సందర్భం. అంటే హాగరు యొక్క ప్రయాణం లేకపోతే హాగరు యొక్క పరుగు గమ్యం లేనటువంటి పరుగుగా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాదు మనము యోసేపును కనుక మనం ఆలోచన చేస్తే మరి ఆదికాండంలో మరి 39వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూస్తాం. యోసేపు ఆయన జీవితం ఎంతో మరి శ్రమలతో కూడినటువంటి జీవితాన్ని ప్రారంభించాడు చిన్ననాటి నుండి. అయినప్పటికీ మరి ఒకనొక స్థితికి వచ్చినప్పుడు పోతీఫర్ ఇంట్లోకి వచ్చినప్పుడు మరి ఆయనను దేవుడు పరీక్షించినప్పుడు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే తన యజమానైనటువంటి పోతీఫర్ యొక్క భార్య ఈ యవనుడి మీద ఆశపడినప్పుడు మరి తన యవనత్వాన్ని మరి కాపాడుకోవడానికి మరి పోతీఫర్ యొక్క భార్య చేతుల నుంచి పారిపోయి తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. యోసేపు పరుగును కనుక మనం ఆలోచన చేస్తే కనుక తన పరిశుద్ధతను కాపాడుకుంటూ యోసేపు పరిగెడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అదే మనము మోషేను కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో 1 నుండి 4 వచనాల నుంచి మనం 4 వచనాలు చదివినప్పుడు మరి మోషే పరుగు దేనికోసం అంటే కనుక దేవుడు తనకు అప్పగించినటువంటి మంద యావత్తును మరి దేవుడు వాగ్దానం చేసినటువంటి మరి ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి నడిపించాలి. అంతేకాదు వాక్యానుసారంగా మనం చూసినప్పుడు ఆ మంద ఏదైతే ఆయనకు అప్పగించబడినటువంటి మంద ఉందో ఆ మంద యావత్తును దేవుని పర్వతం దగ్గరికి తీసుకొచ్చేటువంటి బాధ్యతను కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎటువంటి బాధ్యతను కలిగి ఉన్నామనేటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ వస్తూ ఉంది. అంతేవిధంగా మనం చూస్తే కనుక ఇంకా కొంతమంది వ్యక్తుల జీవితాల్లో వాళ్ళ యొక్క నడకను గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనము కోరహుని గురించి మనం చూసినట్లయితే కోరహు యొక్క పరుగు దేనికోసం ఉందంటే కనుక మరి సంఖ్యాకాండంలో 16వ అధ్యాయంలో మరి 1 నుంచి 32 వచనాల వరకు ఆ చరిత్ర అంతా కూడా చదివితే అధికారం కోసం కోరహు కుటుంబీకులు మరి ఆశపడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు అధికారములైనా ప్రభుత్వాలైనా సింహాసనములైనా ఏ అధికారమైనా దేవుడు అనుగ్రహించకపోతే మనం ప్రయాసపడితే అది రాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చినని లేఖనం తెలియజేస్తుంది. నరుల కష్టార్జితం చేత ఐశ్వర్యము ఎక్కువ కాదని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు అధికారమైన ఆశీర్వాదమైన దేవుడే ఇవ్వాలి, కానీ మనము పరుగులెత్తి సంపాదించుకున్నంత మాత్రాన అది నిలబడదనేది మరి కోరహు యొక్క జీవితం నుంచి మనం ఈరోజు నేర్చుకోగలుగుతున్నాం. అంతేకాదు మరి మనం చూసినట్లయితే బిలాము పరుగు మనం చూస్తూ ఉన్నాం. మరి సంఖ్యాకాండంలో 22వ అధ్యాయంలో మరి 21 నుంచి 23 వచనాలు మనం చదివినప్పుడు బిలాము దేనికోసం ప్రయాసపడుతున్నాడంటే బహుమానం కోసం ప్రయాసపడుతున్నాడు. దేవుని ప్రజలను శపించుట కొరకు, దైవజనులను ప్రేరేపించుట కొరకు అతను ప్రయాసపడుతూ వచ్చాడు. అతను దేనికోసం ప్రయాసపడుతున్నాడంటే మరి బహుమానం కోసం ప్రయాసపడుతూ వస్తున్నాడని మనకి అట్లాంటి బహుమానాలు ఏదైనా దేవుడే ఇవ్వాలి తప్ప మనం కీర్తనల గ్రంథంలో 127వ అధ్యాయంలో కనుక చూస్తే కనుక కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. దేవుడు బహుమానం ఆయనే ఇవ్వాలి తప్ప మనము కష్టపడి లేకపోతే ఆశపడి తీసుకుంటే వచ్చేది కాదు అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అంతేకాదు మరి గెహాజీ పరుగు మనం చూస్తే 2వ రాజుల గ్రంథంలో మనం 5వ అధ్యాయంలో 20 నుంచి 26 వచనాలు మనం చదువుకున్నప్పుడు గెహాజీ పరుగు మనకి చూస్తున్నాం కనుక
గెహాజీ దేనికోసం పరిగెడుతున్నాడంటే ధనము కొరకు పరిగెడుతున్నాడు. క్షయమైపోయేటువంటి, ఖర్చు పెడితే పోయేటువంటి ధనము కొరకు గెహాజీ పరిగెడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అయితే మనం దేని కొరకు మనము ప్రయాసపడాలి అని వాక్యం తెలియజేస్తూ ఉందంటే కనుక, అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన ప్రకారంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 12 నుండి 14 వచనాల ప్రకారంగా మనం చూసినట్లయితే, గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు తీర్మానం చేసుకుంటా ఉన్నాడు. అంతేకాదు ఫిలిప్పుని కనుక మనం ఆలోచన చేస్తే అపోస్తల కార్యాల్లో 8వ అధ్యాయం 38వ వచనం చూస్తే, ఫిలిప్పు యొక్క పరిగంత కూడా ఆత్మల సంపాదన కొరకు. అక్కడ నపుంసకుడు వాక్యం అర్థం కాక మరి ఆ రథం మీద వెళుతున్నప్పుడు ఆత్మచేత కొనిపోయి మరి ఫిలిప్పు ఆ నపుంసకుడు అర్థమైన రీతిలో యెషయా గ్రంథాన్ని వివరించి ఆ ఆత్మను కాపాడి బాప్తిస్మం చేత అతని సంఘంలో చేస్తున్నటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మనము చివరిగా మనం చూసినట్లయితే మనము దేనికోసం ప్రయాసపడాలి, మన పరుగు ఎటు వెళ్ళాలి అనేది విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, మరి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము కనుక మనం చూసినట్లయితే, మనుషులందరి రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించా ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసపడుతున్నాము, పాటుపడుతున్నాము అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. దేనికోసమంట? మన రక్షకుడైనటువంటి దేవుని నిమిత్తమును, ఆయన మనకు అనుగ్రహించినటువంటి రక్షణను అనేకులకు అప్పగించడం నిమిత్తమును ఆయన మనమందరం కూడా ప్రయాసపడవలసి ఉన్నదని లేఖనం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఈ మాటల చేత ఈరోజు మనం అందరం కూడా మనం పరిగెడు, మన యొక్క గమ్యం ఏంటనే విషయాన్ని మనము గుర్తించాలని మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సందేశాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. నీ మాటలు నాయన ఇదిగో ప్రభా మా జీవితాలకు మార్గదర్శకాలుగా ఉన్నాయి. అయ్యా ఇదిగో ప్రభా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునైనదని నాయన దావీదు చెప్పినట్లుగా ఈరోజు నాయన మా యొక్క మార్గాలను అయ్యా నీ వైపు నడిపించుకున్నటకు అయ్యా ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సందేశాన్ని బట్టి మేము స్తుతులు చెల్లిస్తూ పోయినటువంటి నీ పిల్లలందరినీ కూడా ఆస్వాదించండి. అలాగే వాక్యానుసారంగా తమ నడకలను, తమ జీవితాలను ముందుకు నడిపించుకునే కృప దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మానవుల రక్షణ కొరకై తన ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యమును, లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యమును. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది.